నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఒక పెద్దాయన, నాకు తెలిసి మా మిర్రర్ టీవీలోనే ఒక 10, 15 సార్లు వాయిస్ ఇచ్చుంటాడు ఈ పెద్దాయన. ప్రభుత్వం ఆదుకోవాలి, ముఖ్యమంత్రి ఆదుకోవాలి, మంత్రులు ఆదుకోవాలి, ఎమ్మెల్యే ఆదుకోవాలి అని చెప్పి కూడా అనేక సార్లు ఇక్కడ ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్నాడు. తన భూమి తగాదంలో ఉంది, తను ఎలా బతకాలని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇన్ని చట్టాలున్నాయి, ఇన్ని కోట్లున్నాయి, ఇన్ని ప్రభుత్వాలున్నాయి, ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటాడు, ప్రజల కోసం ఏర్పడినటువంటి పాలన అంటాడు. కానీ మరి ఇన్నిసార్లు ఈ పెద్దాయన మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళట్లేదా? అనేక ఛానల్లో టెలికాస్ట్ చేయడం జరిగింది. చాలా యూట్యూబ్ ఛానల్లో ఈ పెద్దాయన గురించి మనకి చాలా న్యూస్ కూడా విన్నాం. ఒకసారి మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమైంది పెద్దాయన, నీ సమస్య సాల్వ్ కాలేదా? నాయన నాది మహబాద్ జిల్లా తొర్రూరు మండలము కరకాల గ్రామం. కరకాల గ్రామం అయితే నేను నాయన నాకు 70 ఏళ్ళు ఉన్నాయి నాయన. నా భూమిని ఎంఆర్ఓ సాబు లంచం తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద రాసిండు. రాసినాక ఏం చేసిండు, వాళ్ళు కబ్జా చేసుకొని నన్ను కొడితే కూడా ఎఫ్ఐఆర్ అయింది. 2 సార్లు ఎఫ్ఐఆర్ అయినాయి కొడతాళ్ళు. ఇప్పుడు ఆడికి పోతే చంపుతానంటాళ్ళు. నా భూమి నాకు చేయమంటే మళ్ళీ మొన్న కూడా ఎంఆర్ఓ సాబు నా దగ్గర ఏం లేవని ఆయన నువ్వు అమ్మినట్లే ఉన్నా అని కూడా కాగితం ఇచ్చాడు. కాగితం ఇచ్చినాక కూడా నన్ను తవల బాధ పెట్టి నన్ను ఇచ్చేస్తాను ఆయన. నా ఆడికి పోతే చంపుతాను అంటాను. చెప్తారు ముసలో నేను చంపుతామని అంటాను. అన్నా కూడా నేను ఇట్లా నానా సార్లు 5-10 సార్లు పోయినా నా భూమి మీద పోతా అంటే కూడా వాళ్ళు కొట్టిండు. కొట్టినా కూడా వీడికి వచ్చినా మళ్ళీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిండు కదా, ఈ రేవంత్ రెడ్డి అన్న నాకు న్యాయం చేయాలి, ఆయన దగ్గర పోదామంటే పోనిస్తాం లేరు. మరి ఇక్కడనే ప్రజాభవన్లో చచ్చిపోవాలని చెప్పండి. మరి దయచేసి నా ముఖ్యమంత్రి దగ్గరికి నన్ను పిలిపించి నాది న్యాయం చేయాలి. నాకు అంతే, అన్యాయంగా వద్దు, లీగల్గా. నా తాతల తండ్రి సంపాదించే భూమిది, పెద్దలు సంపాదించే భూమి నాకు 2 ఎకరాలు. అప్పుడు తొండలు కూలు పెట్టేది, ఇప్పుడు కాలు వచ్చి రోడ్ వచ్చింది. రోడ్ వచ్చేసరికి వాళ్ళ కన్నెర్రి అయ్యి పక్క భూమి వాడు నా భూమిని కబ్జా చేసుకొని ఈ పనులు చేసుకుంటా నన్ను నానా అవస్థలు పెడతాడు. వాళ్ళది వేరే అరిపాలకు, వాళ్ళది మనం కరకాల గ్రామం, మా చిన్న పల్లె. మా పల్లెలో మేము ఉన్నాం ఆయన. మమ్మల్ని ఇసుక పెట్టుకుంటూ మమ్మల్ని కొడతామని చంపిస్తూ బెదిరించుకుంటూ నా భూమిని చేసి రాకుండా చేస్తాడు. మరి ఇది ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పటికన్నా మీకు వీడికి 17 సార్లు వచ్చినా మరి లాస్ట్ కొత్త లేకపోతే మళ్ళీ వచ్చే ముందు నేను చచ్చిపోతారో తెలియదు. మరి ఏం చేస్తాను ఆయన, నాకు కొంచెం పిలిపించి నాకు న్యాయం చేసి బుక్కడు అన్నా తింటుంది వాళ్ళు నాకు దాన్ని చేస్తాడు చేయండి ఆయన నాకు. మరి మీరు ఈ మీడియా వాళ్ళందరూ దయచేసి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయేటట్టు చేయండి. నన్ను ఆయన ఫోన్ చేసేటట్టు మీరు ఏం రాస్తారో నాకు తెలియదు. నా పేరు సజ్జం కొమరెల్లి, మా నాయన పేరు లక్ష్మయ్య. మేము 6 అన్నదమ్ములం. మా ఒక ఆయన చచ్చిపోయింది, 5 ఉన్నాం. మేము అంత ముసలోళ్ళ, నేనే చిన్నోండి, నాకే 70 ఏళ్ళు ఉన్నాయి. అందరు ముసలోళ్ళ ఇల్లు వాళ్ళు మంచాల మీద ఉన్నారు. అటువంటి అప్పుడు మేము ఏం చేయాలి ఆయన? మరి నేను ఏం బతకలేక నాకు ఏం లేదు. 2 ఎకరాల 10 గుంటలు వల్ల బయలయ్య గొల్లాయన అరిపురాల, మా ఊరు కాదు ఆయనది. మా ఆవులు మా ఊరికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆయన భూమి మా అన్నల భూమి పక్క కొన్నాడు, కొని నా భూమిని కబ్జా చేసిండు ఆయన. ఏమంటారు మాకు తెలియదు. నీకు లేనట్టు మేము రాసిచ్చినాం, నువ్వు అమ్మలేదని రాసిచ్చినాం, ఇక మేమేం చేస్తాం, పైన కలెక్టర్ దగ్గర బాగుంటాను. నేను అమ్మలేదు, అమ్మితే ఇది ఎందుకు రాస్తాను? ఇగో ఇక్కడ చూడచ్చు, ఇగో ఇక్కడ చూడుకో, ఇది చదివి చూచు, ఇక్కడ ఆధారం నేను అమ్మలేదు అన్నట్టు రాసిచ్చిండు అన్నప్పుడు. మరి అప్పుడు రమేష్ బాబు ఏం చేసిండు, 1-2 లక్షలు లంచం తీసుకొని ఉత్తనే రాసిండు ఎంఆర్ఓ. ఇప్పుడు సిద్దిపేటకి వెళ్ళిపోయిందట. ఆయన దగ్గర 2 సార్లు పోయినా. 2 సార్లు పోతే కోరే చెత్త ఉండిపోయింది, చెత్త ఉండి అన్నాడు, తప్పించుకొని అవతల పడ్డాడు. నా 70 ఏళ్ళు, నా 1956లో పుట్టిందైనా. పెద్దాయన ఆవేదన ఒకసారి పెద్దాయన ఆవేదన చూడాలి. ఎక్కడ అన్నమే? మహబాద్ జిల్లా, మహబాద్ మండలం, కరకాల గ్రామం. కరకాల గ్రామం, మహబాద్ జిల్లా. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అని చెప్పుకోవచ్చు. సో అనేక దఫలాలుగా ఈ ప్రజాభవన్కి రావడం జరిగింది. పెద్దాయన గోడు తన భూమిని కబ్జా చేసి వేరే వాళ్ళ మీద పేరు పోయిందంట. సో తన భూమి తనకు కావాలి అని చెప్పి తను ఒక ఉద్యమమే చేస్తుందని చెప్పుకోవచ్చు. 2 నెలల నుంచి మేము ఇక్కడ ప్రజావాణి కవర్ చేసే నేపథ్యంలో ఇక్కడ చూస్తూ ఉన్నాము. 2 నెలల నుంచి కూడా ఈ ప్రజావాణిలోనే కనబడతా ఉంది పెద్దాయన. కానీ మరి లోపల ఎలాంటి స్పందన లేదు. చూస్తాం చేస్తాం పో అని చెప్తా ఉన్నారు తప్ప తినకొక ఇదే మరి ఇక మళ్ళీ వచ్చే వారం మంగళవారం వరకు ఇక్కడే చచ్చిపోతాయి. ఇక నాకేం లేదు. మళ్ళీ ఏం చేయాలి, నాకు చాలా బాధ అవుతుంది. మా కళ్ళప్పుడు ఇంత చేరుకుంటూ నిలబడలేకపోతాను. ఇక మరి
కొద్దిగా మమ్మల్ని కనుకరించి లేకపోతే చచ్చిపోతే వాడికి అయిపోతుంది ఇంకేం లేదు నాయన మరి కొద్దిగా మరి తన న్యాయం అనేది ఉండాలి కదా నాయన అంటే సమస్య సాల్వ్ అవుతుంది మరి ఏం చేయాలి మరి నా బాధకు నేను చచ్చిపోతున్నాను మరి ఏం చేయాలి మీరు సమస్యను పరిష్కారం చేస్తా ఉన్నా వీడికి 20 సార్లు వచ్చి తిరుగుతాను ఏం చేయాలి చెప్పు నాయన ఇంత తిని లేదా ఇక మరి లంచాలు పెట్టే వాడు చేస్తాండే మరి నాకు లంచం పెడతానికి నా దగ్గర డబ్బులు లేవా నేనేం చేయాలి చెప్పు ఇక ప్రజావాణిలో ఏం చెప్తారు లోపల ప్రజావాణి అయితే అవుతుంది అంటాడు వీడికి 20 సార్లు వచ్చినా నా తిరుగుడే సరిపోతుంది నాయన ఇక నేను ఏం చేయాలి కాగితాలకే పరిమితం అవుతుంది కానీ నా పని సాల్వ్ అవుతాం లేదు మరి ఎస్పీ గారు అన్న దాన్ని న్యాయం చేసి ఇచ్చేస్తారా వాళ్ళు కూడా ఇంతవరకు ఆ పోలీసు వాళ్ళు కూడా మనకు న్యాయం చేస్తూ లేరు మరి ఈ న్యాయం ఆ కాగితాలు రెగ్యులర్ ఇప్పుడు మన జాబితా ప్రకారంగా లీగల్గా ఉన్నాయి కదా ఆ లీగల్ని బట్టే చేయాలి నాకు కదా రోజు మహబూబ్నగర్ నుంచి వస్తున్నావా మైబాద్ నుంచి నాయన మైబాద్ చూడొచ్చు ఈ పెద్ద ఆ సంచి పట్టుకొని ఆ పేపర్లు పట్టుకొని నెత్తిన టోపీ పెట్టుకొని ఇంత ఎర్ర టెండలో ప్రజాభవనం ప్రజా పాలన చేస్తున్నారు ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్పి అనేక దాఫలాలుగా వచ్చి ఆయననే చెప్తున్నాడు కదా 25 సార్లు వచ్చి నేను ఇక్కడ అర్జీలు పెట్టుకున్నా ప్రభుత్వం స్పందిస్తలేదు ఇక నేను ఇక్కడ చావనైనా చేస్తా అని చెప్పి కూడా తను మాట్లాడుతుంటే కలిసి వేస్తున్నటువంటి అంశము ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేవు ముఖ్యమంత్రి దగ్గర పోకుండా ఇక్కడ ప్రజావాణిలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు తినకు న్యాయం చేపిస్తామని చెప్పినటువంటి మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు దీన్ని చూస్తే పేరుకైనా ప్రజాపాలన ప్రజల వెంట ఉండాలి ప్రభుత్వాలు అని అంటూ ఉంటారు ఈ పెద్ద తినకి వెనకాల ఏ రాజకీయ నాయకులు లేరు సపోర్ట్ చేసేటట్టు ఎవరు లేరు తిన ఒక సాదా సీను ఒక పేదోడు తన భూమి కబ్జా అయిందని చెప్పి అనేక దాఫలాలుగా వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉంటే ప్రభుత్వం స్పందించకపోతే తిని ఎక్కడికి పోవాలి తినకు న్యాయం చేసే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు నిజంగా ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తే మరి ఇలాంటి సామాన్యమైనటువంటి పేద ప్రజలను పట్టించుకోవాలి ఏదైతే భూములకు కబ్జా చేయడమైనటువంటి భూములను కాపాడుతామని చెప్పినారు దానిపైన ఒక ధరణి అన్నారు ఇదన్నారు అదన్నారు తీసుకొస్తామని అన్నారు భూమాత అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వంలో మోసాలు జరిగిన మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9-10 నెలలు అవుతా ఉంది కదా ఈ 9 నెలల్లోనే ఈ భూమికి సంబంధించిన ఈ పెద్ద ఆయన ఎన్నిసార్లు మరి అర్జీలు పెట్టుకొని ఉంటాడు ప్రభుత్వాలకు ఎందుకు అర్థం కావట్లేదు చెప్పండి లాస్ట్గా ఏం చెప్తావు నువ్వు ముఖ్యమంత్రికి నీ చెప్పే ఇక లాస్ట్ నాయన ఇక వచ్చే వారం లోపల నాకు ఫోన్ చేసి పిలవకపోతే ఈ ప్రజా దర్బార్ ముందే చచ్చిపోతాయి అంతే చాలు నాకేం లేదు నాయన ఏం చేయాలి మరి ప్రతిదానికి చావు పరిష్కారం కాదు పెద్ద ఆయన నీకు న్యాయం మీడియా తరఫున మేమున్నాం నిలబడతాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళేటట్టు వరకు మేము ప్రయత్నం చేసే బాధ్యత మాది కానీ నువ్వు ఎలాంటి భయపడొద్దు నీకు పరిష్కారం జరిగేంత వరకు కూడా మేము ఊరుకోం నాకు పరిష్కారం తప్పకుండా చేయి నాయన అని మీ కాలు మొక్తా ముఖ్యమంత్రి కాలు మొక్తారు ఆయన నాకు తప్పకుండా న్యాయం చేయాలి నాకు చాలా బాధ అవుతుంది ఏం చేయాలి నాయన తప్పకుండా న్యాయం చేస్తారని ఉంటాను నాయన ఇది పెద్ద ఆవేదన మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి అనేక దాఫలాలుగా అర్జీలు పెట్టుకుంటా ఉన్నాడు తిన ఆవేదనను అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరి తప్పు ఉంది ఈ భూమి నిజంగానే కబ్జా చేయబడిందా ఈ పెద్ద భూమిని కాపాడి తనకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాము నా పేరు ఇందిరా అండి నేను ఇప్పుడు ఈయన పెద్ద ఆయన కరకాల గ్రామం నుంచి వెళ్ళి మాకు తెలిసిన వ్యక్తితోటి పరిచయం అయ్యాడు మేము కూడా చాలాసార్లు తిరిగినాం సార్ మేము మన ఎంఆర్ఓ కూడా అప్లికేషన్ పెట్టినాము అంటే ఆయన కాడ ఎటువంటి ఆధారాలు ఎందుకు రికార్డుకి ఎక్కించారంటే ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి మాకు పేపర్ కూడా ఇవ్వడం జరిగింది ఆధారాలు లేనప్పుడు ఆయన పేరు తీసేసి ఈయన పేరు ఎక్కియొచ్చు కదా ఈయనకున్న 2 ఎకరాల 10 గుంటల భూమిని కూడా ఇలా అదొకటే ఆధారం ఉన్నది ఇలా ప్రజాపాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి వాళ్ళు చేసింది మోసాలు అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు చేసేది ఏముంది హైడ్రా అని చెప్పేసి పేద ప్రజలంతా కూలగొట్టేస్తారు ఇప్పుడు భూములు కూడా మరి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు దక్కించాలి కదా కోట్ల చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతాడు ఆయన 72 ఏళ్ళ సంవత్సరంలో ఉన్నాడు ఆయన ఒక్కడే ఉంటాడు ఆ తినడానికి తిండి లేదు మేమే చూసి ఎప్పుడన్నా ఒకసారి బియ్యము పప్పు అవి ఇస్తూ ఉంటాము మరి ఆయన తిరుగుతుండు అమ్మ కాలు మొక్తారండి మీరు అని చెప్పేసి మేము రావడం జరిగింది మరి ప్రభుత్వం ఏం చేస్తున్నది పేదలకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి పనికిరాని పథకాలు పెట్టేసి బస్సులు ఫ్రీ అని చెప్పేసి పథకాలు పెడతారు అడిగినవానికి అన్నం పెట్టండి అడిగినవానికి నా భూమి పోయింది వేరేటోడు కబ్జా చేసిందంటే యాక్షన్ తీసుకోండి ఎమ్మడే రికార్డుకి ఎక్కించండి ఎటువంటి పేపర్ లేకుండా మొటేషన్ అయిందంటే వేరేటోని పేరు మీద ఆ మొటేషన్ అంది పేరు తీసేసి ఈయన పేరు ఎక్కియచ్చు కదా ఏం చేస్తుంది ప్రభుత్వం మీ పరిపాలన గురించైనా
ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అలలలా ఆడుతురు తెలంగాణ ప్రభుత్వంలో, ప్రజలు అలలు ఆడుతురు. అటు హైడ్రాలు అని చెప్పేసి కూలగొట్టి లక్షల కోట్లు కట్టిన ఉన్నాం అని పక్కన పెట్టేసేస్తారు, వాళ్ళని గులగొడుతురు. ఇట్లా పేద ప్రజలకు ధరణి అని చెప్పేసి పెట్టి ఒక చిన్న కాగితం ముక్క తీసుకపోతే ధరణికి ఎక్కించిండు. ఎవరు ఎక్కేయమంటే వాళ్ళు ఎక్కించారు. కొమరెల్లికి ఇది అమ్మిండి అని కొట్టి పెట్టంగానే అట్లా ధరణికి ఎక్కుతుందా? ఆ ప్రభుత్వం ఇట్లా మోసం చేసిందనే కదా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? గడకోసారి ఢిల్లీకి పోతాడు తప్ప ఈ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, నిజంగా ఈయనకు అన్యాయం జరిగింది, నేను చేస్తా అని చెప్పేసి అని ముందుకు రావాలి తప్ప ఆయన పరిపాలన చేస్తున్న క్రమంలో పేద ప్రజల గురించి ఆలోచించాలి తప్ప ఉన్నోళ్ళ గురించి ఆలోచించడానికి వీల్లేదు. ఇది చాలా అన్యాయమైన విషయము. 25 సార్లు తిరిగిన పెద్ద మనిషి ఇంతవరకు కూడా మీరు న్యాయం చెప్తే ఎందుకు మీ ప్రభుత్వాలు, ఎందుకు మీ పరిపాలన, ఎందుకు ఈ ప్రజాభవన్లు అని చెప్పేసి పెట్టి మోసాలు చేస్తారు? 5 రూపాయల భోజనం పెట్టి వచ్చి తింటాడు పోతాడు, ఏదో నడుస్తుందని చెప్పేసి అనుకుంటారా? మీరేం మంచిగా ఏసీలలో ఉండేసి ఈ పెద్ద మనిషి ఈ రకంగా తిరుగుతుంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసి తిరుగుతుంటే ఇంతవరకు వాడికి ఎటువంటి ఆధారం లేదని తెలిసినప్పటికీ ఎందుకు మీరు చేయట్లేరు? ప్రజాపాలన ఎందుకు బెటర్? తీసేయండి, మరి తీసేసి ఇక్కడనే రోడ్ల మీద చనిపోతారు ప్రజలు. మీరు ఆ విధంగా చేస్తారు తప్ప మీరు ఎక్కడ మంచి పరిపాలన, పేదలకు పరిపాలన అనేది చేయట్లేరు. ఇది అన్యాయమైన విషయము. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే పేద ప్రజల గురించి న్యాయం చేస్తామని చెప్పడం కాదు, చేసి చూపించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఆ పేదల ప్రభుత్వం అంటారు, పేద పరిపాలన అని అంటారు. ఎక్కడ ఉంది పరిపాలన? ఎక్కడ చేస్తుంది పరిపాలన? అలలు ఆడుతారు ప్రజలు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంచెం ఏదో ఇదైంది కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ న్యాయం జరిగినట్టే, పేద ప్రజలకు న్యాయం జరిగినట్టు మాత్రం లేదు. కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాము, పేద ప్రజలకు న్యాయం చేస్తున్నారు, పరిపాలిస్తారు. కాబట్టి మీ ఇట్లాంటి వాళ్ళని చూడండి, అప్పుడు 100 మందికి తెలుస్తుంది ఒక పెద్ద ఆయనకు అన్యాయం జరిగితే న్యాయం చేసిరని చెప్పేసి మీ మీడియా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళదీసి మీడియాలలో ఇస్తే కనుక మీకు మంచి పేరు అని వస్తుంది. ఎక్కడ ఎన్నిసార్లు తిరిగినా రానప్పుడు మీకు ఏం పరిపాలన చేస్తారు? కాబట్టి ఈ పెద్ద ఆయనకు న్యాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఆయన కూడా ముందుకొచ్చి ఆ మహబూబాద్లో కలెక్టర్ గారికి సంబంధించిన విషయం కాబట్టి మేము మాట్లాడుతున్నాము. అందుకనే రేవంత్ రెడ్డి గారు దీనిపై చర్య తీసుకోవాలి, పేదల గురించి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అంతకంటే మించి పేదోడు అడిగేది ఏం లేదు. తన భూమి తనకు కావాలంటారు కానీ ఎవరినైతే మీద చేయబెట్టి మేము భూమి లాక్కున్నానికి సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వాలు. ఎందుకండి ప్రభుత్వాలు ఉన్నోనికి, డబ్బులు ఉన్నోనికి, అధికారం ఉన్నోనికి, రౌడీగా ఉన్నోనికి సపోర్ట్ చేస్తుంది కదా, ఇలాంటి పేదలకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎక్కడ ప్రజాపాలన ఉంది? ఎక్కడ ఇది చేస్తారు వాళ్ళు? కాబట్టి మీరు చేయకపోతే కనుక ఇంకా మిమ్మల్ని గద్దెంచే ప్రయత్నము ఈ ప్రజలే గొప్పగా చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం అన్నప్పుడు ఇందిరాగాంధీ పరిపాలనలో ఇండ్లు ఇచ్చింది. ఇప్పటికీ కొన్ని ఇండ్లు ఉన్నాయండి గ్రామాలలో, ఇప్పటికీ కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లతోటి అరే మా ఇందిరమ్మ మాకు ఇండ్లు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేసిందని ఒక ఇది ఉండే. రేవంత్ రెడ్డి గారు ఏం చేశారండి? ఏం చేశారు? 6 పథకాలను పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఒక్కటి నెరవేర్చారు. బస్సులు అనేది ఫ్రీ పెట్టారు. అడగండి ఎందుకు పెడతారు చెప్పండి? అన్నం అడగండి ఎందుకు పెడతారు? అన్నం లేనక అన్నం పెట్టండి. ఎందుకు ఇప్పుడు ఫ్రీ పాసులు పెట్టేసి సంసారాలు, కాపురాలు కూలిపోతున్నాయి తప్ప నువ్వు చేసిన దాని గురించి లాభం ఏం లేదు. అదే 6 గ్యారెంటీలు ప్రజలకు యూజ్ అవుతున్నాయి. ఎక్కడైతున్నాయండి? ఎక్కడైతున్నాయి చెప్పండి? ఎక్కడ సిలిండర్ వచ్చినా ఇది లేదు. ఇంప్లిమెంట్ ఒక్క బస్సుది ఒక్కటే అయింది, ఏది కాలే. ఇంకా 5 పథకాలు ఏవి నడవలేదు. ఈ భూ సమస్యలు కూడా చేస్తా అని చెప్పేసి అంటారు. అది కూడా ఎక్కడ నెరవేరినట్టు కనపడతలేదు. ఎక్కడే కనపడుతుంది చెప్పండి? ప్రజలలో అలా ఆడుతురండి. వాళ్ళ ఇండ్లు పోయి, వాళ్ళ భూములు పోయి, ఆ పరిపాలనలో భూములు పోయినాయి, ఈ పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో భూములు వస్తాయని చెప్పేసి వస్తాయి. ఎక్కడ భూములు వచ్చినాయి చెప్పండి? ఎక్కడ వచ్చినాయి? ఇలాంటి వాళ్ళకే న్యాయం జరగట్లేదు. ఎక్కడ మీ ప్రభుత్వాలు మీరు న్యాయం చేస్తారు చెప్పండి? మార్పు రావాలి అని చెప్పి అనుకున్న మార్పు వచ్చినట్టు ఎక్కడ మార్పు అనేది ఆయనలో రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు అనేది లేదు. పేదల గురించి న్యాయం జరగట్లేదు. ఆ కాంగ్రెస్ పరివే తీస్తుండే అసలు రేవంత్ రెడ్డి గారు. అసలు ఆయన పరిపాలన చేసి కూడా వేస్ట్. ఎప్పుడు వెనకట ఇందిరాగాంధీ పరిపాలనలో ఇందిరమ్మ మాకు మంచి ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చిందని ఒక మంచి పేరు ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ పేరును మొత్తం చెడగొట్టేసారు. కాంగ్రెస్నే మొత్తం అడుగంటిస్తుండే అంతే. ఇంకా ఒక 6 నెలలు అయితే కనుక ఈ కాంగ్రెస్ మీద ఎటువంటి మంచి నమ్మకం లేక ప్రజలు తిరగబడతారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పేరు తీసేస్తారు అంతే కదా. ఇప్పుడు ఎక్కడ ఆమె ఇందిరమ్మ చేసిన పరిపాలన చేయాలి కదా, ఈయన ఎక్కడ చేస్తుండే? ఆయన రేవంత్ రెడ్డి గారు చేయట్లేరు. భూములని సుందరీకరణ ఎక్కడ భూములకు కాపాడుతుంది చెప్పండి? అయ్యో ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి పెట్టిండు. పేద ప్రజల కదా కూలగొట్టేది.
ఉన్నాన్ని కూలగొట్టమని చెప్పండి. మన నాగార్జున గాంధీ కూలగొట్టారు. అట్లా అంటే ఎంతోమంది ఉన్నారు వాళ్ళ కూలగొట్టారు. ఎందుకంటే వాళ్ళకేం నష్టం ఏం లేదు, వాళ్ళకి డబ్బులు కోట్లకు ఉన్నది కాబట్టి నష్టం లేదు. పేద ప్రజలు కాదు కూలగొట్టేది. వాళ్ళకి కూలగొట్టాలంటే ఒక డబుల్ బెడ్రూమో లేకపోతే పలానా కాడ జాగ్లో ఇచ్చా కొంత డబ్బు ఇచ్చా ఇల్లు కట్టుకోమని చెప్పేసి ఆ విషయంలో కూడా అక్కడ అన్యాయమే జరుగుతుంది. ఇట్లా భూముల విషయంలో కూడా అన్యాయమే జరుగుతుంది. ఎక్కడ న్యాయం చేసినట్టు ఎక్కడా కనిపిస్తలేదు. ఏ మీడియాలో చూసినా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరికి న్యాయం చేసినట్టు కనబడతలేదు. ఒక్క బస్ పాస్ ఫ్రీ తప్ప మహిళలకు ఇంకా వేరేది ఏం చేసినట్టు లేదు. ఇది అన్యాయము. ఆయన రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ను మొత్తం అడగంటిస్తుండు. కాంగ్రెస్ పరివర్తిస్తుండు. అసలు మా నాన్నగారు చిన్నగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉండే, నా ఇంద్రమ్మ మంచి పనులు చేసిన నా పేరు ఇంద్రమ్మనే పెట్టుకోండి మా నాన్న. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్కి ఎందుకు వ్యతిరేకం అవుతున్నాము? ఎందుకు వ్యతిరేక? కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం చేసింది. ఎన్టీ రామారావు పరిపాలన, ఇందిరాగాంధీ పరిపాలన పేద ప్రజలకు న్యాయం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు పరిపాలించుకోవడానికి వాళ్ళకు పదవులకు వచ్చిరే తప్ప ఎక్కడ పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు. వాళ్ళు సంపాదించుకోనికి వాళ్ళు పదవులను సంపాదించుకోనికే వాళ్ళు ముందుకు వచ్చిరు తప్ప ఎక్కడ పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు. ఇక్కడ మేము కళ్ళారా చూస్తున్నాము. చూడండి అసలు ఆయనకు ఎటువంటి పేపర్ కబ్జా చేసినందుకు ఎటువంటి పేపర్ లేకుండా ఎట్లా మోటివేషన్ చేస్తుంది ప్రభుత్వాలు? ఎందుకు ఈ ప్రభుత్వాలు చంపేస్తారు, పేద ప్రజలను చంపేస్తారు. కాబట్టి ఇది అన్యాయము. ఆయన రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఇంకా కూడా ఇట్లాంటి వాళ్ళని చంపకని చెప్పేసి మేము రిక్వెస్ట్గా మేము కోరుతూ మీడియా ముందట మేము రిక్వెస్ట్ చేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము, న్యాయం చేయమని చెప్పేసి కోరుతున్నాము. మాట్లాడిన పెద్దవాడు మాట్లాడినటువంటి అంశము, తను కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళ నాన్న కూడా కాంగ్రెస్లో ఉండి అప్పుడు ఇందిరాగాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, వాళ్ళ పాలన చూసి తనకు కూడా అదే పేరు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పాలన అంటే అలా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పాలనకి మరి ఇలా సామాన్య ప్రజలు కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎట్లనైతే ఈ పెద్ద ఆయనకి న్యాయం చేయాలి, న్యాయం చేసి తనకు ఉన్నటువంటి భూమిని ఎవరైతే కబ్జా చేసిరో ఆ కబ్జా చేసినటువంటి భూమిని తనకి ఇప్పియాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే పెద్ద ఆయన మరి ఆత్మహత్య చేసుకుంటా అంటూ తన ఆందోళన చెందుతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. రేవంత్ రెడ్డి గారికి మీడియా తరపు నుంచి మేము కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇలా మీరు ప్రజాపాలన అన్నారు, ఇలా ప్రజలకి న్యాయం చేస్తామన్నారు, అనేక అంశాలు ఇచ్చిర్రు. అవన్నీ కాదు, ఎలా బాధపడుతున్నటువంటి బాధితులకి ప్రజలకి న్యాయం చేసి మీరు ప్రజాపాలనని నిరూపించవలసిందిగా కోరుతున్నాం. కెమెరా పర్సన్ సురేంద్రతో ప్రభాకర్, ప్రజావాణి నుంచి.